కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకుని కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భవించి నేటికి 16 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు భరించి ఒకసారి అధికారంలోకొచ్చి ప్రజల మన్ననలు పొందిన పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ అని 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తథ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, బత్తల సుబ్బారాయుడు యాదవ్, మద్దిక నాగేశ్వర్ రెడ్డి, గాలిపోతు మనోహర్, ఇతర పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి జై జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జై జగన్. బ్రహ్మాండమైనటువంటి పార్టీ 16 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మాట తప్పని, మడమ తిప్పని, ఎవరికి భయమెరుగని మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలను 198% అమలు పరిచినటువంటి గొప్ప నాయకుడు. ఈరోజు ఆయన అధికారం కోల్పోయినా సరే మనం చేయలేనటువంటి వాగ్దానాలను చేయకూడదన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి దాంతోనే ఈరోజు అధికారం కోల్పోవడం జరిగింది తప్ప ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు. ఆయన నమ్మిన వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడినటువంటి గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పైన చెప్పనేటువంటి మాటలు లేవు. ఆయన్ను ఈరోజు దుర్మార్గుడిగా చిత్రీకరించేదానికి కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంది. తిరుపతి లడ్డు విషయంలో కానీ, అదేవిధంగా ఆయన హిందువు కాదు, ఆయన క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తారన్నటువంటి విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈరోజు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ చిన్న ఆయనకు పూజ్యనీయుడు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక పెద్ద, రాజశేఖర తర్వాత ఆ కుటుంబానికి బ్రహ్మాండమైనటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు చనిపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి కూడా చుట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఆ ఛార్జ్షీట్లో మీ పేరు చేర్చడానికి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారి పేరు ఛార్జ్షీట్లో చేర్చకుండా కోర్టు కూడా అడ్డుకున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా తప్పకుండా 100% ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది అంతే వాస్తవం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నారన్నటువంటి మాటలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడికి పోయినా వేలాదిగా, లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గెలుపుకు డోకా లేదు. మళ్ళీ చరిత్ర తిరగరాస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా
వాళ్ళ కుటుంబం మీద అవాకులు చవాకులు మానుకోవాలా. ఆయన చిన్న వయసు నుంచి కూడా గుళ్ళకు గోపురాలకు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు, వీళ్ళు చాలా చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు గుళ్ళకు గోపురాలకు ఎన్నో నిధులు ఇచ్చినటువంటి మహాదాతలు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతానికి అడుగు వెడుగుతున్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీన్ని ముఖ్యంగా నియోజకవర్గం నుంచి పార్లమెంటు వరకు, అదేవిధంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకునే దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని నుండి కదిలి వచ్చి ఒక సైనికులుగా ఈరోజు వేసిన కమిటీలు కానీ, అదేవిధంగా ఇంకా కార్యకర్తలు కానీ అందరూ కూడా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలా. అదేవిధంగా మన మైదుకూరు నియోజకవర్గంలో రఘురామిరెడ్డిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలా. ఆ రోజే మనకు సార్థకత ఉంటుంది. ఇప్పుడే మనం రఘురామిరెడ్డి ఓడిపోయిన దానివల్ల ఈరోజు ఎంతమందో ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. కాకపోతే రఘురామిరెడ్డి ఓడిపోలేదు. ఈ రోజు కూడా ఆ రోజు ఈవీఎంల దాంట్లో మన మైదుకూరు కూడా ఉంది. దాంట్లో ఇన్ని ఓట్లు తేడా వచ్చినాయని మన మైదుకూరు నియోజకవర్గం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఓడిపోలేదు, ఈవీఎంలతోనే ఓడిపోయినాడనే విషయాన్ని అందరూ గమనించాలా. రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో రఘురామిరెడ్డి ఖచ్చితంగా ఎమ్మెల్యే కావడం తథ్యం. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం కూడా ఒక ఇదే. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పార్లమెంటుకు మరలా 4వసారి కావడం తథ్యమని గుర్తు చేస్తూ మనం సైనికులుగా మనం అందరము కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.